ఎన్నికల ఉపసంహరణ గడువు ముగిసింది. అయితే మొత్తం 117 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో భారీగానే అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో హైడ్రామా నడిచింది. జగిత్యాల్లో కాంగ్రెస్ టికెట్ల గొడవ రచ్చరాజేసింది. రెబెల్ గా అభ్యర్థులు రంగంలోకి దిగేందుకు ప్రయత్నించడంతో వారిని బుజ్జగించడానికి పార్టీలు నానా తంటాలు పడ్డాయి. చాలా చోట్ల బుజ్జగింపులు ఫలించలేదు. అన్ని పార్టీలకు రెబెల్స్ బెడద ఉండడంతో వారితో ఎవరికి డ్యామేజ్, మరెవరికి మైలేజ్ అన్న చర్చ కొనసాగుతోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు హైడ్రామా జరగడం పార్టీ వైఫల్యం అనుకోవచ్చా, టికెట్ల పంపిణీలో లోపాలనుకోవచ్చా, ఎలా చూడొచ్చు? అంటే ఏముంటదంటే ఇక్కడ వార్డు మెంబర్స్ అన్నవి, మున్సిపల్ వార్డు మెంబర్స్ అన్నవి ఎంత 1000 ఓట్ల నుంచి 3000 ఓట్లు, అంతే. 3000 ఓట్లకు ఒక వార్డు మెంబర్, దానికి 3-4 నిల్చుంటా అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్డ్స్ 2900 వార్డ్స్. 2900 చోట్ల బీఆర్ఎస్ టికెట్ ఇవ్వచ్చు, కాంగ్రెస్ ఇవ్వచ్చు, బీజేపీ ఇవ్వచ్చు బీఫామ్. సో 1-2 ఇన్సిడెంట్ జరుగుతాయి. జగిత్యాల లాంటి చోట ఎందుకు జరుగుతాయంటే జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ చాలా రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి అక్కడ జరుగుతాయి. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తీరే తప్పంట. నేను గ్రామ పంచాయతీకి మనం సర్పంచ్ని ఎట్లా ఎలక్ట్ చేసుకుంటాం, వార్డు మెంబర్ వేరు, సర్పంచ్ వేరు, 2 ఓట్లు వేరు వేరు వేస్తున్నాం, అవునా? వార్డు మెంబర్కి ఒక ఓటేస్తాం, సర్పంచ్కు నేరుగా ఓటేస్తాం, డైరెక్ట్గా సర్పంచ్ ఎలక్ట్ చేసుకుంటాం. మున్సిపాలిటీస్ కూడా మున్సిపల్ కౌన్సిలర్కి ఒక ఓటు, మున్సిపల్ చైర్మన్కు ఇంకో ఓటు వచ్చే విధంగా విధానం ఉండాలి. నిజానికి 2005లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి వరకు అదే విధానం ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి అప్పుడు దాన్ని చేంజ్ చేశాడు ఆ విధానాన్ని. ఎందుకంటే నేనేమంటా అంటే ఇప్పుడు ఈ 1000-2000 ఓట్ల కోసం ఒక మున్సిపాలిటీ ఎగ్జాంపుల్ ఒక 15,000 ఓట్ల నుంచి మొదలు పెడితే కొన్ని మున్సిపాలిటీస్ 2 లక్షల ఓట్ల వరకు కూడా మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా. 2 లక్షల వరకు ఓట్లున్న మున్సిపాలిటీలో 50-60 వార్డులు చేస్తున్నారు. 50 వార్డులు అంటే ఒక్కో వార్డుకి 3,000-4,000 ఓట్లు. ఈ 4,000 ఓట్లను గెలిపించేందుకోసం 4,000 ఓటుకు ఒక్కో ఓటుకు 2,000 చొప్పున ఇస్తున్నారు. అంటే దాదాపు 80 లక్షల రూపాయలు 4,000 ఓట్ల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంటే మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్స్ కూడా ఒక్క 4,000 ఓట్ల కోసం 80 లక్షల కోటి రూపాయలు, అంటే ఒక వార్డు మెంబర్ కోసం, వార్డు కౌన్సిల్, వార్డు మెంబర్ అని మన గ్రామ పంచాయతీలో ఉంటే వార్డు కౌన్సిలర్ కోసం 50 లక్షలు 80 లక్షలు ఖర్చు పెడితే ఇంకా రాజకీయం ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి పోతున్నారు? తెలంగాణలో ఎక్కడ పోతున్నారు? పైసా, మందు, మద్యం ఇది లేంది చుక్క ముక్క బిర్యానీ, మొత్తం రాజకీయం ఇదే అయిపోతుంది. డైరెక్ట్గా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ పెట్టినట్టు ఇంకోటి, రెండోది డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ లేకపోతే కార్పొరేషన్ మేయర్ పెడితే ఏంటంటే తెలుగుదేశంలో అట్లా ఉండేది. తీగల కృష్ణారెడ్డిని హైదరాబాద్ మేయర్గా మనం డైరెక్ట్గా పోటీ చేసేప్పుడు గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. సో అట్లా మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్గా ఉండేది. తీసుకొచ్చి ఇప్పుడు కౌన్సిలర్ చేతిలో పెట్టారు. ఇప్పుడు 10-15 మంది కౌన్సిలర్స్ కలిసి చైర్మన్ గెలుచుకోవాలి. ఆ చైర్మన్ గెలిచినకున్న చైర్మన్ను ఈ కౌన్సిలర్లు 3 సంవత్సరాలు దాటగానే అవిశ్వాసం అని తీసేస్తున్నారు. ఎందుకు? ఆ కౌన్సిలర్లు, ఆ వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వార్డు కౌన్సిలర్ల చేతిలో ఈ చైర్మన్ బందీ ఉండాలి, లేకపోతే ఆ కార్పొరేటర్ల చేతిలో ఆ మేయర్ బందీగా ఉండాలి. వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు తీసేస్తారు. గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అందరు కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు కదా. ఇక్కడ పెట్టండి కావస్తే వైస్ చైర్మన్ ఎన్నుకోండి, కౌన్సిలర్స్ అందరు కలిసి. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్, డైరెక్ట్ గా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పెడితే ఆ మున్సిపాలిటీ పట్ల, ఆ కార్పొరేషన్ పట్ల విజన్ ఉంటుంది. మేయర్ క్యాండిడేట్ అంటే ఆ ఊర్లో, సర్పంచ్ క్యాండిడేట్ అంటే ఏంది, ఆ ఊర్లో ఎవరు మంచి క్యాండిడేట్ అయితే వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. అట్లాగే మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ లేకపోతే ఈ కార్పొరేషన్ మేయర్ క్యాండిడేట్ ను డైరెక్ట్ గా ఆ ఊర్లో ఎవరు బెస్ట్, ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుందో ఆ రిజర్వేషన్ ప్రకారం, బీసీ అయితే బీసీ మహిళ లేకపోతే ఎస్సీ మహిళ, ఎవరు ఆ కమ్యూనిటీస్ నుంచి వస్తే దానిలో ది బెస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ప్రజలకు ఇక్కడ నేరుగా ఎన్నిక చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు. పైగా ఈ మున్సిపల్ చైర్మన్ లేకపోతే మేయర్లను అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు డిక్టేట్ చేస్తున్నారు. తమకు ఎక్కడ పోటీ అవుతాడో అని చెప్పి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గా డమ్మీల్ని పెడుతున్నారు అక్కడ ఎమ్మెల్యేస్. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ లో గెలిచిన వ్యక్తి
పవర్ఫుల్ వ్యక్తి కనుక మున్సిపల్ చైర్మన్ అయితే నెక్స్ట్ టికెట్ అడగొచ్చు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ అడగొచ్చు అని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళని డమ్మీల్ని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గా సెలెక్ట్ అయ్యారు. అంటే మాకు ఎక్కడ ఎక్కువ మేక్ అవుతాడో, నెక్స్ట్ టికెట్ ఎక్కడ అడుగుతాడో, కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇదే పరిస్థితి. కేవలం డమ్మీల్ని పెడుతున్నారు. రెండోది 50% మహిళా రిజర్వేషన్ అంటారు. 50% మహిళా రిజర్వేషన్, కొత్త మహిళ ఎవరు లేరు. అందరూ ఏంటంటే వెనుక ముందు పేరు, ముందు భార్య పేరు, వెనుక భర్త పేరు. డైరెక్ట్ గా మహిళల పేరు పెట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ఆ భర్తను చూసి ఓటేయాలేమో. భర్తను చూసి ఎందుకు ఓటేయాలి? 50% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వెనుక భర్త పేరు ఒక తోక ప్రతి చోట కూడా. అది గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుకోండి, వార్డు మెంబర్ అనుకోండి, ఇక వాళ్ళ చెల్లెనో లేకపోతే వాళ్ళ భార్యనో వాళ్ళ తల్లినో పోటీని నిలుపుతున్నారు. ఇంకా మహిళా రిజర్వేషన్ ఇచ్చే లాభం ఏం ఎంపవర్మెంట్? 50 చూడ్డానికి 50% మహిళలే, పెత్తనం చేసేదంతా కూడా వాళ్ళ అన్నలో, తమ్ముళ్ళో, భర్తలో, కొడుకులో. ఇట్లా తయారైంది వ్యవస్థ. ఈ మున్సిపల్ ఎన్నికలు 2005 వరకు రాజశేఖర్ రెడ్డి వచ్చి దీన్ని అడ్చేశాడు. ఏంటంటే ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటలేరా? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎన్నుకునేది పార్టీ ద్వారా, దాని ద్వారా ముఖ్యమంత్రి ఫేస్ అన్నది రాష్ట్రానికి ఉంటారు. ఏ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలుస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా అన్నది తెలిసే అవకాశం ఉండే. టీడీపీ అప్పుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్, అక్కడ వైసీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి. చాలా క్లియర్ గా ఉంటది. సో మున్సిపల్ చైర్మన్ అన్నది, ఎందుకంటే మున్సిపాలిటీ అన్నది సర్పంచ్ ఎట్లా డైరెక్ట్ ఓటేసి ఎన్నుకుంటున్నామో మున్సిపల్ చైర్మన్ కూడా డైరెక్ట్ గా ఓట్ చేసే సిస్టమ్ రావాలి. 2005 నుంచి ఆ సిస్టమ్ కరెక్ట్ అయిపోయింది. ఆ వచ్చిన మున్సిపల్ చైర్మన్లు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ కౌన్సిలర్లు సగం మంది కంటే ఎక్కువ మంది థ్రెటన్ 3 సంవత్సరాల పాటు అవిశ్వాసం పెట్టకుండా పెట్టారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా నెక్స్ట్ డేనే అవిశ్వాసం పెట్టేస్తారు. ఏంది? మాకు వాటా ఇవ్వలేదు, మా వార్డులో పనులు జరిగాయి, మా పరిస్థితి ఏంది? సో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ లేక ఎప్పుడు ఆ కౌన్సిలర్ కిందని సాటిస్ఫై చేయడం. అదే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎట్లా ఉన్నా, వార్డు మెంబర్లు ఎట్లా ఉన్నా సరే సర్పంచ్ డెవలప్ చేసుకోవచ్చు. గ్రామాలు డెవలప్ అవుతున్నాయి కానీ మున్సిపాలిటీ డెవలప్ కాకపోవడానికి ఇది ప్రధాన కారణం. కౌన్సిలర్లు అందరూ కలిసి కావస్తే వైస్ చైర్మన్ ఎన్నుకోండి, కౌన్సిలర్లు అందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవడం ఏంది? అట్లీస్ట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత అయినా మున్సిపాలిటీస్ లో డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ను, మేయర్ ను డైరెక్ట్ గా ఎన్నుకునే సిస్టమ్ రావాలి. రిజర్వేషన్లు ఉండనివ్వండి, ఆ ఉన్న దానిలో బెస్ట్ పర్సన్ ఎవరైనా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ 1000-2000 ఓట్ల కోసం ప్రతి వాడికి రచ్చ. ఆ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ ఇప్పుడు డబ్బులు ఉండాలని తీసుకొస్తున్నారు. నిజామాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ 7.5 కోట్ల రూపాయల బకాయిలు కట్టాడట. ఎందుకు? ఆయన నిజామాబాద్ మున్సిపల్ మేయర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవుదాం అనుకుంటాడు. ఎప్పటి నుంచి బాకీ అట? 2007 నుంచి అట. అంటే 18 సంవత్సరాల 7.5 కోట్లు కట్టకపోతే ఆ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఆ మున్సిపల్ కమిషనర్లు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు నో డ్యూ సర్టిఫికేట్ కోసం ఆయన 7.5 కోట్లు కట్టాడు. అంతేనా? అంటే సిస్టమ్ ఎంత కరెక్ట్. ఒక 200 రూపాయల ఆస్తి పన్ను కట్టకపోతే ఇంటి ముందు తీసుకొచ్చి చెత్త వేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. 7.5 కోట్లు కట్టకపోతే ఆ హోటల్ యజమానిని, ఆ నిజామాబాద్ లో 7.5 కోట్లు కట్టిన వ్యక్తిని ఏం చేస్తుంది ఈ సిస్టమ్? ఇంత దారుణమా? 300 రూపాయల ఆస్తి పన్ను కట్టకపోతే చేస్తారు, కరెంటు బిల్లు కట్టకపోతే వెంటనే విద్యుత్ శాఖ వాళ్ళు ఆపేస్తారు. 7.5 కోట్లు కట్టని వాడు నిక్షేపకంగా 15-16 సంవత్సరాలు ఉంటాడు. అధికార యంత్రాంగం, మున్సిపల్ అధికార యంత్రాంగం సిగ్గుపడాలి. నిజామాబాద్ మున్సిపల్ అధికార యంత్రాంగం సిగ్గుపడాలి. ఇన్ని సంవత్సరాలు ఇక అతన్ని తీసుకొచ్చి మేరే క్యాండిడేట్ గా పెట్టారు. 7.5 కోట్లు ఇంతకాలం బకాయిలు కట్టక 18 సంవత్సరాలు ఏమంటారు అరాచకం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి మున్సిపల్ మేయర్ క్యాండిడేట్. ఇప్పుడు ఆ 7.5 కోట్లు తీసుకొచ్చి అందరు కార్పొరేటర్లకు అతను ఖర్చు పెట్టాలి. ఇది సిస్టమ్. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గా సంచులు తీసుకొచ్చి మొదలుపెట్టి వాడు ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ చైర్మన్ గెలవాలంటే ప్రతి వార్డులో గెలవాలి, ప్రతి వార్డులో గెలవాలంటే కౌన్సిలర్ గెలవాలంటే ఒక్కోడు 3000 ఓట్ల కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ 1000 ఓట్ల కోసం 20-25 లక్షలు ఖర్చు చేయడం ఉంటుందా? ఎక్కడ పోతున్నాం? ఈ పైసలంతా ఎక్కడి నుంచి వసూలు చేస్తారు వాళ్ళు? వార్డును దోచుకోకపోతే ఏం చేస్తారు? అందుకనే చెప్తున్నా, డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ఉంటే ఈ వార్డు కౌన్సిలర్ ఎవరు పనిచేస్తారో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఏమవుతుంది?
అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ తోటి ఖర్చు పెట్టిస్తున్నాయి ప్రతి వార్డులో. ఎందుకంటే మెజారిటీ కౌన్సిలర్ ఎవరు వస్తే వార్డు చైర్మన్ కాబట్టి 1000 ఓట్లకు 500 ఓట్లకు 25-30 లక్షలు ఖర్చు పెడితే, అంటే ఒక్క ఓటుకు 5,000 రూపాయలు 3-4 వేలు ఖర్చు పెడితే, ఇక రాజకీయం ఈ డబ్బును వసూలు చేసుకునేందుకు ఆ వార్డు కౌన్సిలర్లు ఎంత రాజకీయం చేస్తారు. ఆ వార్డులో అక్కడున్న గవర్నమెంట్ భూమిని కబ్జా చేస్తారు. ఏం చేస్తారు మరి? ఇక 25 లక్షలు ఎట్లా వార్డు మెంబర్కు, వార్డు కౌన్సిలర్కి అంత 25 లక్షలు 5 సంవత్సరాలు సంపాదించాలంటే ఎట్లా? ఆ 1000 ఓట్లకు ఉన్న ప్లేస్ లో చాలా దారుణం. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. శరత్ గారు, సో ఏమో నా ఒపీనియన్ నేను చెప్పాను. ఈ మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ గా ఎన్నుకునే వాళ్ళు 2005 నుంచి సిస్టమ్ చేంజ్ అయింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ డైరెక్ట్ గా ఎన్నుకున్నప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎందుకు ఎన్నుకోకూడదు? మీరు చెప్పేది కరెక్టే. అసలు ఆ పద్ధతి కొద్దిగా బాగానే ఉంటది నా దృష్టిలో. ఇదివరకు మనం కూడా 2006 వరకు ఉండే రాజశేఖర రెడ్డి టైంలో చేంజ్ చేశాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కాంగ్రెస్ కి అన్ని మున్సిపల్ చైర్మన్ రావాలి, ఎవడన్నా వేరే పార్టీ వాడు గెలిచినా సరే దాన్ని తీసేసుకుందామని చేశాడు. ఇప్పుడు అది ఏమైందంటే, సరే కాంగ్రెస్ కి రాని ఎవరికి రానివ్వండి, కానీ ఇప్పుడు ఏమైందంటే మున్సిపల్ చైర్మన్ ప్రతి వార్డులో ఖర్చు పెట్టాలి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్. రెండోది, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఇవాల్టి మున్సిపల్ చైర్మన్ కాబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి తొక్కి పారేస్తున్నారు. డమ్మీలను తీసుకొచ్చి పెడుతున్నారు మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా. ఇప్పుడు ఇంకో రకంగా ఏం చేశారంటే, ఈ మున్సిపల్ చైర్మన్ పోస్టులను రిజర్వేషన్ మార్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉంటే ఆ మేజర్ మున్సిపాలిటీని బీసీ మేలో బీసీ ఫిమేలో చేసినారు. ఇదొక రకమైన రాజకీయం. ఇట్లా రిజర్వేషన్ పాలసీని కూడా తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్చి వ్యవహారాలు చేస్తానట. మీరు అన్నట్టుగా డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ను డైరెక్ట్ గా అపాయింట్మెంట్ చేసుకుంటే, డైరెక్ట్ గా ఎలక్షన్ జరిపితే పబ్లిక్ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న బెస్ట్ చైర్మన్ ఎవరు, మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఎవరితో అవుతుంది అన్నది డిసైడ్ చేస్తారు. సుస్థిరంగా ఉంటది. 2 ఓట్లు వేయచ్చు కదా, కౌన్సిలర్ కు ఒక ఓటు, మున్సిపల్ చైర్మన్ కు ఓటు. గ్రామ పంచాయతీలు వేస్తలేమా? కరెక్ట్, అది బాగుంటది. సుస్థిరత అనేది కొద్దిగా వస్తుంది, ప్రజాస్వామ్యభరితంగా ఉంటది, పనులు జరుగుతాయి. తర్వాత అకౌంటబిలిటీ ఆధారపడుతుంది. ఈ రోజు దినసరిగా ఒక దరిద్రం అంటే దరిద్రం తయారైంది. ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళు వార్డు మెంబర్లుగా వచ్చిన వాళ్ళు, తర్వాత కౌన్సిలర్లుగా వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కాంట్రాక్టులు చేసుకుంటారండి. వీళ్ళ వేరే వాళ్ళ బంధువుల పేరు మీద కాంట్రాక్టులు చేసుకోవడం, డబ్బులు దండుకోవడం. అసలు నాణ్యత లేని పనులకు 70% కారణము వీళ్ళే అనమాట. సార్, అంటే నేను వాళ్ళని తప్పు పట్టాను. ఎందుకంటే పబ్లిక్ వాడి దగ్గర 3,000 ఓటుకు 3,000 4,000 తీసుకొని మందంతా పంచుకుంటే 25 లక్షలు ఖర్చు పెట్టిస్తే, వాడు 25 లక్షలు ఖర్చు పెట్టిస్తే ₹1,00,00,000 వసూలు చేస్తాడు. సార్, మరి 25 లక్షలు పబ్లిక్ తిన్నప్పుడు పబ్లిక్ది కాదు తప్పు. ఓట్లేంది చేస్తున్నారు. వార్డు మెంబర్ ఓటు కూడా, అంటే నీ ఇంట్లో నీ ఊదులో ఎవరు మన వార్డు మెంబర్ అంటే మన ఇంటి పక్కన ఉండేటోడు. ఈ వార్డు కౌన్సిలర్ కూడా ఓటుకు 3,000 4,000 తీసుకొని ఓటేస్తే మరి పబ్లిక్ తప్పు కాకుండా కౌన్సిలర్ ఎట్లా తప్పు అవుతుంది? సార్, మీరు 3,000 అని చాలా తక్కువ చెప్పినారు. 5,000 కంటే తక్కువ ఏది లేదు. అయ్యో, మా ఊర్లో తక్కువ ఉందేమో బాబా. మా వాళ్ళు అమాయకులు. సిటీ పెరిఫరీలో మొన్న నా మిత్రులు చాలా మంది కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంత అరక్ కాంట్రాక్ట్ అంటే, మేము లాయర్లుగా మాకు అందరితో టచ్ లో ఉంటది. రియల్ ఎస్టేట్ వాళ్ళు, అరక్ కాంట్రాక్టర్లు, వాళ్ళు కంటెస్ట్ చేస్తే చెప్పినారు 10,000 11,000 ఇచ్చి, అంటే వీళ్ళు మొదటే ఫిక్సప్ చేసుకున్నారట, ఫలానా వాళ్ళని కనుక మనం గెలుచుకోగలిగితే ఇది మనది అని చెప్పి వాళ్ళని ఒక ఎన్నికల కంటే 10-15 రోజుల ముందు నుంచే వాళ్ళని జీరోయిన్ చేసేసి వాళ్లకు డబ్బులు ఇచ్చి అట్లా గెలిచిన సందర్భాలు ఉన్నాయి సార్. అంటే ఇక ప్రజలు కరప్ట్ అయిన తర్వాత ఇక మనం చేయగలిగింది కూడా లేదు. తర్వాత రెండోది ఏంటంటే, ప్రజలలో ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే, ఈ ప్రజాప్రతినిధులందరూ దోచుకున్న సొమ్మే ఉన్నది వీళ్ళ దగ్గర, వీళ్ళు దోచుకుంటలేరా, వీళ్ళని మనం దోచుకుంటే తప్పేంది అనేటువంటి భావన. దోచుకున్నది ఎవరో ఎంపీలో ఎమ్మెల్యేలో పెద్దవాళ్ళు, పాప వార్డు మెంబర్లు గెలిచే అనుకునే వాళ్ళు ఏం దోచుకొని ఉంటారు. కానీ సార్, మీరు నమ్ముతారో వార్డు మెంబర్లు గెలిచిన తర్వాత దోచుకుంటారేమో, గెలవక ముందు ఏం దోచుకుంటారు? గెలవక ముందు ఏం లేదు. ఇవాళ పబ్లిక్ ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ కోడి ముందా గుడ్డు ముందా, కౌన్సిలర్ ఏమంటారు, మా దగ్గర పైసలు తీసుకున్నారు కదా, దీన్ని ఎట్లా వసూలు చేసుకోవాలని అది
రెండోది ఏంటంటే పైసా పబ్లిక్ ఏమో వీళ్ళు దోచుకుంటున్నారు కదా, మేమెందుకు ఫ్రీగా వదిలిపెట్టాలని పబ్లిక్. సార్ ఇవాళ పాలిటీషియన్ అని అంటే ఏదైనా పార్టీలో ఏదో ఒక స్థాయిలో కొద్దిగా ఒక ఆఫీస్ బేరర్ గా ఉంటే కంపల్సరీగా వాడికి ఫార్చునర్ కారు ఉండాలా. విన్నారా? ఫార్చునర్ కారు, మంది, మార్బలము, ఆ తర్వాత తెల్ల రంగు ఇట్లా చేతికి ఒక పెద్ద బంగారు దండెక్కడము. ఇక అదొక ప్యాటర్న్ అనుకోరాదండి. అసలు ఒక ఎట తయారైందంటే మోస్ట్ కరప్ట్ సిస్టమ్ అనేది మనం ఈనాడు ఇండియాలో తీసుకొచ్చిన. అందులో మన తెలంగాణ అయితే మరీ ఘోరంగా నాశనం అయింది సార్. దీనికి అంత కారణం నా దృష్టిలో కేసీఆరే, పరమ పాపిష్టివాడు. అసలు ఈ ఉద్యమకారులు అందరినీ బొంద పెట్టేసేసి ఉద్యమంతో సంబంధం లేదు. మీరు అన్నది వాస్తవం. 2014 వరకు అసలు డబ్బు రాజకీయాలే లేవు. 2 కోట్లతో ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు 18కి వచ్చేసరికి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ తోటి 10 కోట్లు ఇవ్వడం తోటి మొత్తం సిస్టమ్ ఖరాబ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఉండగా తెలంగాణలో లేదు, తీసుకొచ్చాడు ఈ సిస్టమ్. సార్ ₹1 ఎక్కడ సార్? 20-30 లక్షలలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, 10-15 లక్షలలో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉండరు సార్. అంటే ఈ కేసీఆర్ ఏదైతే ఈ డైరెక్ట్ గా పార్టీ ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థికి డబ్బులు ఇవ్వడము, తర్వాత బీఫామ్ ఇవ్వడము, వాడిని ఎన్నుకోవడము అనేది మొదలెట్టినాడు. అంటే ఈ రీజనల్ పార్టీస్లలో ఇది చాలా ఎక్కువగా ఉంటది. వాళ్ళు పూర్తి విధేయత అనేటువంటి ఒక కొలమానం ద్వారానే టికెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ పార్టీస్లలో అంటే ఒక ఐడియాలజీ ఉంటది. వీళ్ళు లోకల్ లీడర్లు అపోజ్ చేసిన వాళ్ళను డిస్ట్రిక్ట్ లీడర్లు ఆశీర్వదిస్తుంటారు, డిస్ట్రిక్ట్ లీడర్లను కాదని వాళ్ళు స్టేట్ లీడర్లతో ఆశీర్వాదం పొందుతారు. ఇట్లా ఏదో ఒక దశలో వాళ్ళు కొంత ఐడియాలజికల్ బేస్ తో ఉంటారు. కానీ ఈ రీజనల్ పార్టీస్ అయితే మరీ దారుణంగా తయారైనాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మేము డైరెక్ట్ గా కళ్లతో చూసిన వ్యవహారం చెప్తున్నాం మీకు. అసలు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడం సార్, చెక్ ఇవ్వడం 25 లక్షలకు 50 లక్షలకి ఇట్లా చెక్ ఇవ్వడం. ఇది కాకుండా మళ్ళా అదనంగా ఎక్కడెక్కడ డబ్బులు రావాలో అక్కడెక్కడ డబ్బులు రావడం, వసూలు చేసుకోవడం ఎంత జరిగింది. కాబట్టి ఈ మనుషుల రక్తాన్ని తాగడానికి మింగిన పెద్ద పుల్లాగా ఈనాడు ఎలక్షన్ తయారైందనమాట. కాబట్టి మీరు చెప్పినట్టుగా డైరెక్ట్ ఎలక్షన్స్ అయితేనే బాగుంటది. కొద్ది ఎన్నికల సంస్కరణలు అయితే రావాలి సార్. ఇది రాకుంటే చాలా ఘోరంగా ఉండేటట్టుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికో తూకానికో పెడతారేమో అని భయం అయితే వస్తుంది. ఓకే నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. మీరు చెప్పేదంతా విన్నాను శ్రద్ధగా. మీ ఆవేదన కూడా చూసిన. మీ ఆవేదన మా ఆవేదన. అయితే ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎన్నికల విషయంలో ఎగ్జాంపుల్ చెప్తా. 2000 సంవత్సరంలో మా వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చిన కానీ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గెలిచింది మేయర్. అక్కడ రాజేశ్వరరావు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు గెలిచారు. హైదరాబాద్ మేయర్ అప్పుడు తీగల కృష్ణారెడ్డి. అదే టైం 2001లో తీగల కృష్ణారెడ్డి గారు గెలిచింది. 2021లో కూడా 2001లో ఇక్కడ నేను ఒక డివిజన్ లో పనిచేసిన వచ్చి ఇన్ఛార్జ్ గా భారతీయ జనతా పార్టీ నుంచి. అయితే ఈ డైరెక్ట్ ఎన్నికలలో నేను చెప్తున్నా, రాజేశ్వరరావు గారు వరంగల్ కార్పొరేషన్ మేయర్ అయినప్పుడు ఆయన కూడా పెద్ద డబ్బున్నోడేం కాదు, హానెస్ట్ పర్సన్. మాకు బీజేపీకి ఇస్తే కలిసి పనిచేసినాము. మేము పెట్టింది 25 లక్షలు ఖర్చు మేయర్ మొత్తం అప్పుడు. అంటే అది ఎక్కువనే మాకు. నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా కాబట్టి చెప్తున్నా. సరే ఏది ఎట్లయినా కూడా ఇప్పుడు ఏంటంటే ఒక స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మనం సర్పంచ్ ఎన్నికలు కూడా రివ్యూ చేసినాం. మీతో నేను పార్టిసిపేట్ అయ్యాను మొన్న. సర్పంచ్ ఎన్నికలు కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కానీ, రేపు వచ్చి జెడ్పీటీసీ కానీ, ఆఖరకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ డబ్బు అనేది ప్రవాహంగా పోతుంది. అయితే ఇక్కడ మనం మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ రెబల్స్ ఎవరైతే ఉన్నారో, రెబల్స్ లలో ఎందుకు వేస్తున్నారు రెబల్స్ అంటే, రెబల్స్ లో బలమైన వాళ్ళు ఉంటారు, బలహీనమైన ఉంటారు. బలమైన వాళ్ళు ఉండేవాడు కాంప్రమైజ్ కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో పోటీ 3 కూడా ఎగిరిపోయే అవకాశం. సరే అదొకటి. కాబట్టి దీంట్లో కాంప్రమైజ్లు అనేది మళ్ళీ పైసలతోనే నడుస్తుంది తప్ప వేరే ఏముండదు. లేదంటే పోటీ చేసి దమ్మున్నాడు నిలబడతాడు, ఒకటే పార్టీలో గెలుస్తారు. గెలిచినాక మళ్ళీ క్రమశిక్షణ లేదు, గెలిచినాడు మనోడు అనుకుంటారు. అయితే ఈ ఇండైరెక్ట్ ఎన్నిక పెట్టేదే అధికార పార్టీ నా యొక్క చైర్మన్ నేను గెలిపించుకోవాలనే దాని మీదనే చేస్తారు తప్ప ఇంకా వేరే లేదు. కానీ ఇప్పుడు అది ఎందుకు నా యొక్క చైర్మన్ అని గెలిపించుకోవాలంటే దానివల్ల, ఎందుకంటే మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీల కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ ఉంటది, ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి మున్సిపాలిటీలో ఉన్న వ్యతిరేకతను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఎక్కువ మంది చైర్మన్ కావడం వల్ల. ఏమైంది టీఆర్ఎస్
మొన్న ఒక మా మణికొండ మున్సిపాలిటీ తప్ప రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ ఓడే ఎంపీటీసీ, టీఆర్ఎస్ ఓడే జెడ్పీటీసీ, టీఆర్ఎస్ ఓడే సర్పంచ్, టీఆర్ఎస్ ఓళ్లే మున్సిపాలిటీలు. ఏమైంది, పోయిందా లేదా? అయితే ఇప్పుడు కనీసం అట్లీస్ట్ లోకల్లో వేరే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ వల్ల డెవలప్మెంట్ కాలేదని చెప్పొచ్చు. అందరు అధికారం వాళ్ళే అయితే అయింది కదా మొన్న బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గెలిస్తే అట్లే అవుతుంది. అట్లీస్ట్ అక్కడ కొంత ఇక్కడ కొంత అన్న పబ్లిక్ ఆలోచిస్తారు. మొత్తం వన్ సైడ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ తప్ప వేరే లీడర్లు లేడు. గెలిచిన వాడు ప్రతి ఒక్కడు అన్నాడు. ఆ నెగటివ్ అంతా సర్పంచ్ వార్డు మెంబర్ నెగటివ్ కూడా కేసీఆర్ కొట్టింది. కరెక్ట్. అయితే ఇప్పుడు గెలిచిన వాళ్ళు వార్డు మెంబర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, లేదా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మీరు గెలిచిన వెంటనే ఏం చేస్తారంటే ఇసుక పోతే చాలు వాడు పాపం పర్మిషన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుందాం అంటే, అంతకుముందు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మున్సిపల్ ఎన్నికలు జరగకపోతేనే మంచిగా ఉండు, ఎందుకంటే అధికారుల పరిపాలన ఉన్నప్పుడు ఒక్కనికే నేను ఏదో ఇచ్చేసి తెచ్చుకుంటాడు, కట్టుకుంటాడు, లేకపోతే ప్లాట్ చేసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు, డెవలప్ చేసుకుంటాడు. కానీ ఈ పొలిటికల్ లీడర్లు వచ్చిన తర్వాత హక్కుగా వచ్చి, ఇప్పుడు హక్కు అయిపోయింది మీరు అన్నట్టు, వాళ్ళకి ఏదైనా పైసలు ఖర్చు పెట్టి హక్కుగా వచ్చి ఇసుక పోయంగానే చేజాపుడు, ఇది సిమెంట్ వేయంగానే చేజాపుడు, నా సంగతి లేకపోతే నిన్ను పర్మిషన్ రాని వచ్చినా కూలగొట్టిస్తాయి, ఇది బెదిరించు. ఇప్పుడు వీనికి కట్టాలి, వానికి అధికారులకు కట్టాలి పైసలు, వీడు లీగల్ గా కట్టుకొని అందరికి పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి, ఖర్చు పెరిగిపోయింది, కట్టడానికి ఖర్చు పెరిగిపోయింది, మళ్ళీ అమ్ముకుంటే కొనడానికి ఖర్చు పెరుగుతుంది, తర్వాత మళ్ళీ ఆఖరికి వీళ్ళు కూడా ప్రజలు పైసలు ఇస్తున్నారు మీరు అన్నట్టు. ఈ వ్యవస్థ అంతా ఎందుకు తయారైంది, టోటల్ వ్యవస్థ ఎందుకు ప్రస్తుతపట్టింది అని మనం ఆలోచించేది ఉంటే, నేను ఒక విషయం ఎగ్జాంపుల్ ఇదివరకు చెప్పాను అనుకుంటాను నేను లైవ్ లోనే. శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతి ఉన్నప్పుడు వారు సిమ్లాలో ఒక ఇంటర్వ్యూకు మీలాంటి జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే వారి ఎడిటోరియల్ వచ్చింది ఒక ఇంగ్లీష్ పత్రికలో. ఏమని అన్నాడంటే, సరే రాజకీయ నాయకులను అవినీతి ఎట్లా పోవాలంటే, ఇప్పుడు మీరు అన్నట్టే ప్రజలలో ఏది ఉంటే రాజకీయ నాయకులలో అదే ఉంటుంది, అన్నకిల్లి వచ్చినలే కదా అన్నాడు ఆయన కాబట్టి అన్నాడు, వేరే వాళ్ళు అనలేదు కొంత గట్స్ ఉన్నాయి. అంటే ఇవాళ ఏమైందంటే ప్రజాస్వామ్యంలో ఈ పైసల బార్గెనింగ్ అనేది, ఆస్తుల బార్గెనింగ్, పైసల బార్గెనింగ్ వల్ల నరార్ వేణుగోపాల్ రెడ్డి లాంటి నేతలు, దేవి ప్రసాద్ లాంటి నేతలు అసలు కంటెస్ట్ టికెట్ అడుగుతలేరు సార్. నేను 43 ఏళ్ళు నేను టికెట్ అడుగుతలేరట, టికెట్ అడుగుతలేరు. దేవి ప్రసాద్ 2018లో మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన నేను పోటీ చేయను. ఎందుకు అంటే ఈ 30 లక్షలు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఎడబెట్టాలి, ఎందుకు పెట్టాలి మీరు అన్నట్టు. అదే ఒక ఎన్జిఓ పెట్టుకొని సర్వీస్ చేస్తాము, అంతకన్నా ఎక్కువ పేరు వస్తుంది. కానీ ఇది ఎట్లా అయిపోయింది అంటే ఇక ఇది ఒక వ్యాపారం అయిపోయింది. రెండోది ఏంటంటే స్టేటస్ సింబల్ అయిపోయింది. అప్పుడు ఎమ్మెల్యే బస్సులు వచ్చేది, మా జైపాల్ సాబ్ 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే బస్సులు వచ్చిండే, ఆయన ఎన్నడు కారే ఎవరన్నా తీసుకపోతే తప్ప కారెక్కే పరిస్థితి లేకుండే. మా జంగారెడ్డి సాబ్ వచ్చి బియ్యం పట్టుకొని వచ్చి హాస్టల్ అది మీటింగ్ అటెండ్ అయినాక క్వార్టర్కి వచ్చి వండుకొని తిన్నారు. అలాంటి స్థితి నుంచి వాళ్ళు ఎక్కడికి పోయినాం మన ఏడి. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అసలు విషయానికి పోతాం. అసలు ఇట్లా చేసిన వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మీరు చెప్పారు 7.5 కోట్లు ఏదో మున్సిపల్ ఆయన డ్యూ కట్టాడని చెప్పి, అలాంటి వాళ్ళను మళ్ళీ రేపు మేయర్ చేస్తే వాళ్ళని జైలు పంపాలి నన్ను అడిగితే. వాళ్ళు మున్సిపల్ రూల్స్ ప్రకారం వాళ్ళు జైల్లో ఉండాల్సిన తీసుకొచ్చి ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయన కట్టాడు 7 కోట్లు, ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు ఆ మున్సిపల్ అధికారులు? ఇంతమంది మున్సిపల్ అధికారులు వచ్చారు కదా, ఆయన దగ్గర 5,000 10,000 తీసుకొని వీళ్ళు 7 కోట్ల అయ్యేంత వరకు కూర్చున్నారు బకాయిలు. మున్సిపల్ అధికారులు హోటల్ ఎట్లా నడుస్తున్నది ఇంతకాలం? సార్ అక్కడ కూడా ఒక కార్పొరేటర్ ఒక మేయర్ ఉంటాడు కదా. అవును, అదే అధికారులు ఇప్పుడు ఏముంటది అంటే ఆవు చేన్ల మేస్తుంటే దూడ గట్టి మీద మేయేది. ఇప్పుడు ఇది 500 రూపాయల ఆస్తి పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త తీసుకొచ్చేస్తారు. 7 కోట్లు తిన్నోడు అట్లా అద్భుతంగా నడిపిస్తున్నాడు సిస్టమ్. అయితే ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ప్రయారిటీ ఇచ్చి మళ్ళీ మేయర్ గా తీసుకురావడం అంటేనే సిగ్గుచేట అంటున్నా నేను. ఇంకా వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ దోసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు 7.5 కోట్లు కట్టకుండా మేనేజ్ చేసినాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇవి లెక్కే కాదు, ఇది తమలపాకులాగా నైలు పారేస్తారు ఇవి. మళ్ళీ అలాంటి పార్టీకి ఎలాంటి విలువలు ఉంటాయి అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ప్రక్షాళన ప్రజాస్వామ్యంలో మళ్ళీ ప్రజల నుంచే రావాలంటే ఏంటుంది, ప్రజల నుంచి రావాలంటే ప్రజలు దీన్ని సుముఖంగా ఉన్నారా, తాత్కాలిక బెనిఫిట్ ఆలోచిస్తారా? ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అనేది ఎక్కడ కానీ ఒక సమగ్ర టౌన్ ప్లానింగ్ ఉంటలేదు, ఆ డెవలప్మెంట్ సరిగా ఉంటలేదు, ఉన్నా కూడా క్వాలిటీ ఉంటలేదు. తర్వాత ఇవన్నిటి వల్ల టౌన్షిప్ లో సరైన డ్రైనేజ్ కానీ చెత్త కానీ ఇవి కానీ ఏదున్నా కూడా ఈ 5 ఏళ్లలో ఒక ప్రణాళికతో ముందుకు పోతుంది అంటే పోదు. కాబట్టి నేనేమంటే ఈ యొక్క అవినీతి కానీ ఇవి కానీ ఎన్నికల ఖర్చు కానీ ఎంత కూడా నిజంగా చెప్పాలంటే అటు ప్రజలకు నష్టమే, ఇటు డెవలప్మెంట్ కాదు. తర్వాత దాంతో పాటు ఈ ప్రజలు నిత్యం ఇలాంటి సమస్యలతోని బాధపడుతూ ఉండాలి. వీళ్ళు పోయి అడిగితే నువ్వు మట్టి చేసిన ఓటు నువ్వు ఆ రోజు డబ్బు తీసుకొని లేదని మళ్ళీ అడిగే పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ
ఈ ఎన్నికలలో ఖర్చు ఇదంతా కూడా దీన్ని ఏం చేయాలనేది ఆ ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి, అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి ఆలోచించాలి. Yes. ఆలోచించి కొంతనన్నా దీంట్లో నైతికత తీసుకోవచ్చు, కొంతనన్నా ఎన్నికలైన తర్వాత ఒక మార్పు డెవలప్మెంట్ గానీ రిఫార్మ్స్ గానీ ఒక మార్పు అనేది తీసుకురాకపోతే ఇది కమర్షియల్ అయిపోయి ఇక వ్యవస్థ గట్లనే ఉంటది. వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు అధికారులు ఎడుదటే పోతుంది. కాబట్టి ఒక సమగ్ర ప్రణాళిక లేదు. హైదరాబాద్ అట్లా అయితే ఇదే కారణం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక మాస్టర్ ప్లాన్ లేదు, ఇప్పటికీ సమగ్ర మాస్టర్ ప్లాన్ లేదు. 2-3 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. తర్వాత మొన్న హైడ్రా తీసుకొచ్చింది కదా, ఇదే చెప్తున్నా మీకు, రేపు ఇది కూడా ఎన్నికలు వస్తాయి కదా. హైడ్రాలో వాళ్ళు FTL కింద FTL అని చెప్పి, సరే హైదరాబాద్ వేరు డిఫరెంట్. సరే ఇది కాదు నేను అనేది ఇప్పుడు మున్సిపాలిటీస్ లో 116 హైదరాబాద్ ఎందుకు సార్, ఒక్క నిమిషం, హైదరాబాద్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పిన ఎరికేనా? 7 కార్పొరేషన్లు ఇప్పుడు ఎన్నికలు అవుతాయి. సరే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక పర్సన్ డైరెక్ట్ గా తెలియదు, మున్సిపల్ మేయర్ డైరెక్ట్ గా తెలియదు. కానీ ఈ 116 మున్సిపాలిటీల్లో 50-60 మున్సిపాలిటీల జనాభా 40-50 వేల లోపే. మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ డైరెక్ట్ గా పబ్లిక్ దాదాపు ప్రతి ఒక్కళ్ళు తెలుసుంటారు. 20,000 నుంచి ఉన్నాయి సార్. 20,000 ఎక్కడ, 13,000 జనాభా ఉన్న వాళ్ళు కూడా మున్సిపాలిటీలు చేశారు. కరెక్ట్. అయితే నేను ఒక విషయం ఏం చెప్తాను, ఇప్పుడు 7 కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, కార్పొరేషన్ ఏరియాలలో కూడా FTL పెట్టిండ్రు. మున్సిపల్ ఏరియాలలో అక్కడ కూడా హైడ్రా టైప్ తయారు చేసింది. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే అక్కడ సమగ్ర మాస్టర్ ప్లాన్స్ లేవు. ఇప్పుడు కుంటలు, చెరువులు, టౌన్ ఏదైతే అర్బన్ ట్యాంక్స్ ఉన్నాయో వాటికి FTL అయితే అవి మున్సిపల్ పరిధిలో మాస్టర్ ప్లాన్ లేవు. మున్సిపాలిటీలు ఏమంటారు, వాళ్ళు IBO రెవెన్యూలో NOC ఇస్తే తీసుకొని వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. వీడు వచ్చేమంటారు ఇట్లా పర్మిషన్ ఇచ్చిన అంటాడు, ఇప్పుడు NOC ఇచ్చిన అంటాడు, వాళ్ళు NOC డబ్బులు తీసుకొస్తారు. కాబట్టి నీకు వ్యవస్థలో ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ అనేది లేదని నేను చెప్తున్నా. ఇప్పుడు మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లలో కానీ ఎక్కడ కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో దేనికి ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ లేదు. ఒకదానికి ఒక డిపార్ట్మెంట్ సమన్వయం లేదు, ఒక డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేదు. ఒకసారి దేవిప్రసాద్ గారు విషయం తీసుకుంది. దేవిప్రసాద్ గారు లైన్ లో ఉన్నారా? దేవిప్రసాద్ గారు దేవిప్రసాద్ గారు మళ్ళీ తీసుకున్నాం. ఎస్ కంటిన్యూ. నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు. అయితే ఒకదానికోటి పొందనలేదు. దీనివల్ల ఏంటంటే ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారు చేసాం. మా వరంగల్ది 20-25 ఏళ్ళు బట్టి మాస్టర్ ప్లాన్ తయారు చేసినాక, తెలంగాణ రాకముందు మాస్టర్ ప్లాన్ తయారు చేసి తెలంగాణ వచ్చినాక 7 ఏళ్లకు అది అప్రూవల్ అయింది. అంటే దీన్ని బట్టి నేను ఏమంటున్నా, మాస్టర్ ప్లాన్ కూడా రానియకుండా అడ్డుకుంటున్నారు. సమగ్ర మాస్టర్ ప్లాన్ వేస్తే వాని పనులు నడవ. ఇప్పుడు మా దగ్గర ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు ప్లాట్లు చేస్తే చాలు, నాకు 2 ఇస్తావా 3 ఇస్తావా అని పోతాడు. నీకు కావాలంటే నేను లైవ్ లో పేరు చెప్పలేను, కానీ అలాంటి బాబాలు ప్లాట్లు చేసుడు, లేఅవుట్ చేసుడే బంద్ చేసిన కొందరు అయితే ఆ ఏరియాలలో, ఆ ఎమ్మెల్యే ఉన్న ఏరియాలలో. కాబట్టి ఈ రకమైన రాజకీయ నాయకుల అవినీతి కానీ, ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ లేకపోవడం, మున్సిపాలిటీలలో మాస్టర్ ప్లాన్ కానికపోవడం, అయిన దాన్ని అమలు కానియకపోవడం, ఇలాంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది మారకపోతే ప్రభుత్వాలు మరి మారినప్పుడు దీని మీద జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. దీన్ని ప్రజలలో తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా దీన్ని ఆలోచించి మార్పును కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరైతే రేపు డెవలప్మెంట్, ఎవరైతే సమగ్ర మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి మున్సిపాలిటీని డెవలప్ చేస్తామంటారో వాళ్ళకి మాత్రమే చేయాలని నేను అంటున్నా. ఇవాళ రేపు మనం వర్షాకాలం వస్తే మురికి నీరు తాగే నీళ్ళలో వస్తే కూడా పట్టించుకునే నాదుడు ఉండడు, అడిగేటోడు ఉండడు, తిరిగి చావాలి. మున్సిపాలిటీలో నీకు జవాబుదారీ తనమే ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ కాకపోతే కొంత అధికారుల మీద మనం ఏదైనా గట్టిగా మాట్లాడి చేయించుకోవచ్చు, కానీ ఒకసారి ఎలక్షన్ అయిందంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళు అటు వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వినాలి తప్ప అధికారులు వినాలి తప్ప అధికారులు చెప్తే వీళ్ళు వినే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరి దారిన వాళ్ళు చేయి దాపి వసూలు చేసుకోవడం ఎక్కడ అక్కడనే ఉంటది. వీళ్ళ భక్తులు వీళ్ళు చూసుకుంటారు, జనం వాళ్ళ బాధల వాళ్ళు ఉంటారు. కాబట్టి మున్సిపాలిటీలు కానీ లేకపోతే కార్పొరేషన్స్ కానీ అన్నిటికీ ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ రావాలి. మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఆ లక్ష్యం మేరకు పనులు జరగాలి. దాని తగ్గట్టు నిధులు కూడా రావాలి. నిధులు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం డబ్బు ప్రమాణం సరే, మాస్టర్ ప్లాన్ అది పక్కన పెడితే చైర్మన్ గురించి నా ఆలోచన, లేకపోతే మహిళా రిజర్వేషన్ అయితే ముందు భార్య పేరు తర్వాత భర్త పేరు, డైరెక్ట్ గా సింగిల్ గా నేమే పెడతలేరు అసలు. ఇంకా వాళ్ళ పేరు పక్కన భర్త పేరు చెప్పి ఓట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంది? అదే సార్, ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఇప్పుడు సొంతంగా భర్తను కాదని వచ్చే గ్రామ పంచాయతీలోకి మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కూడా అదే పరిస్థితి. కార్పొరేషన్ కొంచెం చదువుకున్న మహిళలు వస్తున్నారు. మళ్ళా అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఉంటది, సెకండ్ టైం వచ్చినప్పుడు భర్త పేరు కూడా పక్కకు పోతుందిలే. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఉంటది.
కాబట్టి అది సరే ఎవరు వచ్చినా కూడా భర్త పేరు చెప్పుకొని వచ్చినా ఎవరు వచ్చినా కూడా నీకు మున్సిపల్ పరిపాలన అనేది ఎగ్జిక్యూషన్ అనేది ప్రజలకు అనుకూలంగా డెవలప్మెంట్ కి అనుకూలంగా లేకపోవడం అనేది ఈ వ్యవస్థే కారణం అని చెప్తున్నాయి. డబ్బులు ఖర్చు పెట్టడము, ఇవన్నీ అస్తవ్యస్త విధానాలు, ఒక లక్ష్యం లేకపోవడం, ఇదంతా కూడా మున్సిపల్ చట్టాలు సరిగా అమలు చేయకపోవడం, సమగ్ర ప్లాన్లు లేకపోవడం, ఇది ప్రధానమైన అంశాలు. మీరు అన్నట్టు మున్సిపల్ చైర్మన్ ఇండైరెక్ట్ అంటే ఇప్పుడు జగిత్యాలలో ఎందుకు గొడవ జరుగుతుంది బీజేపీ? నాకు ఐడియా లేదు దీని మీద. ఇక అంత వర్గపోర్లు ఉంటాయి అక్కడక్కడ. దేవిప్రసాద్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. దేవిప్రసాద్ గారు వచ్చిందా అసలు? వచ్చారు, లైన్ లో ఉన్నారు. దేవిప్రసాద్ గారు ఫోన్ పీసీఆర్ ఒకసారి దేవిప్రసాద్ గారు మళ్ళీ ట్రై చేయండి. సో అక్కడ జగిత్యాల్లో రెండు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్, మళ్ళీ జీవన్ రెడ్డి శరత్ గారు వర్సెస్ సంజయ్ కుమార్. సార్ ఏడ్చాడు సార్, జీవన్ రెడ్డి ఏడ్చాడు. చాలా జీవన్ రెడ్డి గారిని అయితే నేను రెండు యాంగిల్ చెప్తా. ఒకటి ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఏడతారా సార్? ఒకటి ఏంటంటే ఇప్పుడు మిగతా 9 చోట్ల ఇబ్బంది రావట్లే. పటాన్ చెరువు వాళ్ళ తమ్ముడు జాయిన్ అయ్యాడు. మిగతా 8 చోట్ల ఇబ్బంది రావట్లే. మిగతా చోట్ల ఇక కాంగ్రెస్ వాళ్ళు అదే అన్నారు. బట్ జీవన్ రెడ్డి మాత్రం ఒప్పుకోవట్లేదు. అది అధిష్టానాన్ని ఆయన ఆల్రెడీ అప్పుడే గొడవ చేస్తే అధిష్టానం కేసీ వేణుగోపాల్ చెప్పి పంపించారు అధిష్టాన నిర్ణయం అని చెప్పి. సో అక్కడ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇన్నేళ్ళు సేవ చేస్తే పార్టీకా అని చెప్పి రెండు సైడ్ల వెర్షన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే సీనియర్ అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా అదే జరుగుద్ది. 30-40 సంవత్సరాలు ఉంటారు, 20-30 ఓట్లు కూడా రావు, కానీ మాకే టికెట్ రావాలి అని అంటారు. అల్టిమేట్లీ సీనియారిటీ కౌంట్స్ కాదనగానే గెలుపు ఇప్పుడు కొద్దిగా గెలుపు లక్ష్యంగానే ఇస్తున్నారు. గెలుపుని చూసి అది చేయాలి. అంటే భారతీయ జనతా సర్వే చేసి ఇస్తున్నారు ఈసారి. అంటే గెలుపుని చూసి అది. సో 30 years ఇండస్ట్రీ అంటే అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ కూడా అంతే కదా, బీటీ బ్యాచ్ వచ్చేసింది, యూటీ ఉద్యమ తెలంగాణ బ్యాచ్ పోయి. సో అన్ని పార్టీలు అదే ఉంది. దేవిప్రసాద్ గారు ఉన్నారా లైన్ లో? భరత్ గారు నమస్తే. నమస్తే. ఇంతకుముందు శరత్ గారు మేము మనీ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేస్తుంటే దాదాపు మున్సిపాలిటీలో ఇంత ఖర్చుపోయింది. బట్ శరత్ గారు ఒపీనియన్ ఏంటంటే కేసీఆర్ వల్లనే ఇదంతా జరిగింది. 2014 ముందు లేదు ఖర్చు, ఇంత ఖర్చు కావడానికి కేసీఆర్. నేను కూడా అదే అనుకుంటున్నా. ఆయన ఒపీనియన్ తో ఏకీభవిస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఇంత లేదు ఖర్చులు. అంటే భరత్ గారు ఒక్కటి అంటే శరత్ గారి అభిప్రాయం శరత్ గారికి ఉండొచ్చు కానీ దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. నేను కూడా ఏకీభవిస్తున్నా. మీరు కూడా ఏకీభవించవచ్చు. నా అభిప్రాయం కూడా చెప్తా. 2014లో అటువంటి వాతావరణం ఏం లేదు భరత్ గారు. 2014లో లేదు, ఎందుకంటే 14లో కేసీఆర్ అధికారం లేడు కదా, కాంగ్రెస్ అధికారులు ఉండే. లేదు 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చినప్పటి పరిస్థితులలో అప్పుడు అందరు కూడా మేము 63 సీట్లు గెలుస్తాం కదా భరత్ గారు. అప్పుడు అందరు కూడా అంటే అప్పుడు పెద్దగా ధన ప్రవాహం అనేటువంటిది లేదు. 19కి వచ్చే వరకు ఎందుకు అయిందంటే మీకు తెలుసు, ఓటుకు నోటు, రకరకాల ఇష్యూలు, తెలంగాణలో కొంత విలువ పెరగడం, భూముల విలువ పెరగడం, అందరూ కూడా ఎమ్మెల్యే పోటీకి తయారు కావడం, ఇదంతా ఏమైపోయిందంటే కొద్దిగా 19కి వచ్చే వరకు డెఫినెట్ గా కొంత పెరిగింది అనేటువంటి మాట. దానికి కేసీఆర్ కారణం అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీ డబ్బు లేకుండా ఇలా పోటీలోకి దిగుతుంది? ఏం లేదు, అన్ని పార్టీలు పెడతారు, కొంచెం బీజేపీ తక్కువ. ఇప్పుడు ఇంతకు ముందు మా వేణన్న అన్నాడు గతంలో ఎమ్మెల్యే బస్సులో పోయేటోడని. మా గజ్వేల్ బీజేపీ తక్కువ, ఎందుకంటే హైకమాండ్ ఎక్కువ పైసలు ఇస్తలేదట. వాళ్ళు ఏమంటారంటే మా గుజరాత్ లో మహారాష్ట్రలో మీకు ఇచ్చే పైసలతోటి 10 ఎంపీ సీట్లు గెలుస్తాం, ఎందుకు ఇంత ఇక్కడ ఖర్చు పెట్టాలంటే. కాదు, లాభం లేని దగ్గర ఎందుకు పెడతారు భరత్ గారు? లేదు బీజేపీలో మీరు అన్నట్టు అంత డబ్బు నరారన్న ఎంత నేను ఇంతకుముందు అన్నా నరార్ వేణుగోపాల్ రెడ్డి గారు, దేవి ప్రసాద్ గారు లాంటి వాళ్ళు టికెట్లే అడగడం ఆపేశారు. ఈ డబ్బు పాలిటిక్స్ లో ఎక్కడ పోటీ చేస్తారు, టికెట్లు అడగడం కూడా అడగట్లేదు అంటారు. ఇక ఇప్పుడు మా శరత్ గారు ఒక మాట అన్నారు, ఏ వార్డు మెంబర్ కాగానే రాజకీయ పార్టీ కాగానే ఫార్చునర్లు తిరుగుతాడు. అవును, మరి నాకు తెలిసి నరారెడ్డి 40 ఏళ్ళ రాజకీయాల్లో ఆయన తిరుగుతలేడు. 20-25-40 ఏళ్ళు జాబు 15 ఏళ్ళు చేసి మేము సైకిళ్ల మీద స్కూటర్ల మీద తిరిగిన వాళ్ళం. ఇప్పుడు ఏం ఫార్చునర్ లో తిరుగుతలేము భరత్ గారు.
అంటే రాజకీయ పార్టీలలో కూడా ఏమైపోయిందంటే రాజకీయ పార్టీలంగానే ఒక ఏఏ భావం అనేటువంటిది ప్రజల్లో కలిగే విధంగా కొంతమంది వ్యక్తులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి మాట వాస్తవం భరత్ గారు. 100% రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతికి పాల్పడతలేరు. వాళ్ళకేమి ఇంకా వేరే సంబంధించినటువంటి కబ్జాలో లేకుంటే ఇంకోటో చేస్తలేరు. నిజాయితీగా ఆయా రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నారు. అది మనం గుర్తించాలి. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు అందరూ దొంగలు. నేను అనలే, అందుకని నేను రాజకీయ నాయకుల కంటే ప్రజలది ఎక్కువ బాధ్యత అన్నా. ఓటుకు 4-5 వేలు అడిగి 25-30 లక్షలు ఖర్చు పెట్టించిన తర్వాత 25-30 లక్షలు 5 సంవత్సరాలు మితి కింద తీసుకుంటే 50 లక్షలను సంపాదించాలని చూస్తాడు. తప్పేం లేదు. ఆ కౌన్సిలర్లది, వార్డు మెంబర్లది, సర్పంచ్ తప్పేం లేదు. నా దగ్గరికి లావణ్య అని ఒక ఆమె వచ్చింది, సర్పంచ్ అభ్యర్థి. ఎన్నికల ముందు 2 కోట్లు ఖర్చు పెట్టిందట. ఎన్నికల సమయంలో నేను డబ్బు ఇవ్వ అంటే 84 ఓట్లు వచ్చాయి. ఆపోజిట్ క్యాండిడేట్ కు 1000 ఓట్లు వచ్చాయి. అందుకే ముందెంత ఖర్చు పెట్టలేదు. మళ్ళా ఎలక్షన్ టైంలో 15 రోజులు వంచితేనే గెలుచుడు. భరత్ గారు 1-2 లేయర్లు తప్ప అసలు మిగతా అనేక మంది నేను చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నా కదా భరత్ గారు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు గాని లేకుంటే పార్టీలో ముఖ్య నేతలు గాని పదవులలో ఉన్న వాళ్ళు గాని ఎవరు గాని గతంలో ఆ రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి కొంత భూమి ఉండడం వల్ల అక్కడో ఇక్కడో కొంత అటువంటి సెక్షన్లకు నుంచి వచ్చినటువంటి ₹2 ఖర్చు పెట్టుకొని తెల్లబట్టలు వేసుకొని తిరగడం తప్ప ఏ ఒక్కరు కూడా రాజకీయాలలో ప్రజల మీద పడి దోచుకున్నటువంటి సందర్భాలు లేవు భరత్ గారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రభుత్వాన్ని కూడా ఉపయోగించుకొని దోచుకున్నది కూడా చాలా తక్కువ. అంటే ఈ 80-85% మీరు అన్నట్టు నిజంగానే శరత్ గారైనా ఇంకెవరైనా 10-15% ప్రజల్లో ఏ సమూహంలో లేరు. అన్ని వర్గాల వృత్తిపరమైనటువంటి వాటిలలో కూడా ఇవాళ మనం చెప్తే చాలా మంది కోపం రావచ్చు కానీ రూపాయి పనికి ₹10 ఛార్జ్ చేస్తలేరా భరత్ గారు? అదేమన్నా ఆదర్శవాదమా? అదేమన్నా నిజాయితే చెప్పండి. ₹10 అయ్యేటువంటి వైద్యానికి ₹1000 తీసుకుంటున్నారు. ₹1000 అయ్యే వైద్యానికి ₹1,00,000 తీసుకుంటున్నారు. ఇక మిగతా అన్ని వృత్తుల గురించి మాట్లాడుతామనంటే మళ్ళీ తిడతారు మమ్మల్ని. కాబట్టి ధన ప్రభావం అనేది వ్యవస్థలో చాలా తీవ్రమవుతా ఉన్నది. వీలైనంత మేరకు సామాన్య పౌరుల నుండి డబ్బులు తీసుకునేటువంటి ఒక కల్చర్ రోజు పెరుగుతా ఉన్నది. దీన్ని ఎట్లా మార్చాలనేటువంటి విషయంలో రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా భరత్ గారు. రెండవది, ఈ సంస్కరణలు కూడా రావాలి కదా భరత్ గారు, ఎన్నికల సంస్కరణలు. ఇప్పుడు ఏమైపోయింది, ఎలిమినేషన్ రౌండ్ లో ఉంటారు డబ్బులు లేని నాయకులు అందరూ, చాలా మంది కూడా. ఇప్పుడు ఏమైందంటే పోటీ చేయడానికి డబ్బు లేకపోతే నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు రాజకీయాలకు పనికి రావనే పరిస్థితి వస్తా ఉంది. ఇక కొందరైతే ఆ కులం లేని చేయరు కానీ కులాన్ని ఉపయోగించుకొని రాజకీయాలకు వచ్చేటువంటి పరిస్థితి తయారైంది. కాబట్టి ఇవన్నీ మనం సీరియస్ గా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి ఇప్పుడు డబ్బుల కల్చర్ ఒక సవరణ కేసీఆర్ రాకముందు 96లో తెలుగుదేశం పార్టీ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు పవర్ కాపాడుతున్నందుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టింది. డబ్బులు ఖర్చు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఉండే, మళ్ళీ తెలంగాణలో కూడా వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు కుల సంఘాలు భవనాలకు ఇచ్చారు కానీ ఓటుకింత అని ప్రజలకు ఇచ్చే పరిస్థితి. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది 1996లో బై ఎలక్షన్ అయింది. చందులాల్ గారు పార్లమెంట్ మెంబర్ గెలిచి ఎన్నికలైనాక వారు ఎమ్మెల్యే రాజీనామా చేసిండ్రు. బై ఎలక్షన్ అయింది. అప్పుడు ఒక బ్లాస్టింగ్ జరిగింది. 12 మంది కానిస్టేబుల్స్ చనిపోయారు ట్రాఫిక్ వాళ్ళప్పుడు జాకారం దగ్గర. అయితే మేము ఆడ పని చేస్తున్నాము. అప్పుడు చందులాల్ గారిని ఏమడిగంటే, చందులాల్ గారు ఫస్ట్ గెలిచినప్పుడు ఆయన ₹40,000 ఖర్చు అయింది. మా ఏరియా వాడు చెప్తున్నా. ఆయనకు చందులాల్ గారికి ఆ ఎన్నికలలో ఇంకో క్యాండిడేట్ వేరే పోటీ చేస్తున్నాడు, గిరిజన క్యాండిడేట్. నీకు ఒక 20 లక్షలు పంపిస్తా అంటే నాకు వద్దన్నాడు. ఇప్పుడు 20 లక్షలు పంపితే నేను మళ్ళీ ఖర్చు పెట్టాలా, నాకు 2 లక్షలు కావాలన్నాడు. కానీ ఆయన 20 లక్షలు పంపాడు. సరే 20 లక్షలు ఎవరికి ఆయన తీసుకోకపోతే ఎవరికి వచ్చారు, ఏదో అయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే డబ్బుల కల్చర్ అనేది అప్పుడు అధికారం కాపాడుతున్నందుకు ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలుపెట్టిందో, ఆ తర్వాత వచ్చిన మళ్ళా రాజశేఖర్ గారు కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. దాన్ని తట్టుకుంటేందుకు టీఆర్ఎస్ కంటిన్యూ చేసింది. ఇక అది కంటిన్యూ పోతున్నది, పెరుగుతున్నది తప్ప తగ్గుతలేదు. నేను సీక్వెన్స్ చెప్పి అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి 43 ఏళ్ళు ఆ రాజకీయ జీవితం అప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి చెప్తాను. కాబట్టి ఇది ఇప్పుడు పోతున్నది. భరత్ గారు
భరత్ గారు, ఇప్పుడు నరారెడ్డి గారు అన్నటువంటి మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని నిలుపుకోవడానికి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంత విచ్చలవిడి స్థనం పెరిగిందో మనం అన్ని రంగాల్లో కూడా చూసినాం. రాజకీయ రంగంలో చూసినాం, తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో చూసినాం. మొత్తంగా కూడా విధానాల పట్ల ఎంత ప్రజలందరూ ఎట్లా సతమతమైందో మనకు అందరికి కూడా తెలుసు. నేను ఏమంటున్నా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే డెఫినెట్ గా ఈ ఎన్నికల సంస్కరణలు రావాలి. ఇప్పుడు ఏమి అప్డేట్లలో మనం ఇస్తాం, ఇన్ని కోట్లు ఉందని, లేకుంటే ఇన్ని లక్షలు ఉన్నాయని. నేను స్టార్టింగ్ లో ఒక రిమార్క్ చేశాను. మున్సిపల్ చైర్మన్ ను, మేయర్ ను డైరెక్ట్ గా ఎన్నుకునే సిస్టమ్ రావాలి. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ను డైరెక్ట్ గా ఎన్నుకునే విధంగా ఈ కౌన్సిలర్లు అందరూ ఎలక్షన్ అంటే ఆ కౌన్సిలర్లు సముదాయించడానికే సరిపోతుంది చైర్మన్. లేకపోతే 3 సంవత్సరాలు కాగానే అవిశ్వాసం పెడతారు. రెండవది, ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, తొక్కి పడేస్తున్నారు. అవును, ఎమ్మెల్యేలు ఆ మున్సిపల్ చైర్మన్ ను నెక్స్ట్ ఎక్కడ పోటీ అవుతాడని చెప్పి డమ్మీని తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ ను పెడుతున్నారు హైకమాండ్లతో మాట్లాడి. మోస్ట్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ 117లో 60 మున్సిపాలిటీ జనాభా 30,000 మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోగలరు కదా ప్రజలు. సార్ ఎమ్మెల్యేలు సర్పంచ్లను కూడా తొక్కుతున్నారు. అదే చెప్తున్నారు. అంటే సర్పంచులు పోటీకి రారు ఎమ్మెల్యే టికెట్ కు, కానీ మున్సిపల్ చైర్మన్ మేయర్ అనేసరికి నెక్స్ట్ పోటీ వస్తారు. గ్రామ పంచాయతీ లెవెల్లో ఏదన్నా ఒక రోడ్డు స్టార్ట్ అయితే ఎమ్మెల్యే రాని స్టార్ట్ కాదు, సర్పంచ్ ఓపెన్ చేస్తలేడు, ఓపెన్ చేయనిస్తలేరు. గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామీణ సడక్ యోజన ఏదో దాని కింద ఒక రోడ్ వచ్చింది అనుకోండి, ఎమ్మెల్యే వచ్చేదాకా ఆవాల్సిందే సర్పంచ్, లేకపోతే గొడవే ఇక. లేకపోతే అతని మీద హరాస్మెంట్, అవిశ్వాసం, మరణం, మశానం అన్ని పెడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేల డామినేషన్ సర్పంచ్ల మీద బాగా పెరిగింది. మీరు ఏ సర్పంచ్ అన్నారని చెప్తారు. ఇది డెఫినెట్ గా నేను భరత్ గారు నేను ఏమంటున్నా, సీరియస్ కన్సర్న్ పెట్టాలి. ఎన్నికలు అనేటువంటివి ఇవి చాలా ముఖ్యమైనవి. విధానాల్ని, ప్రజల జీవన విధానాల మీద ప్రభావం చూపేటువంటి ఎన్నికలు. అవి కేంద్ర ఎన్నికలైనా, రాష్ట్ర ఎన్నికలైనా, ఇంకో ఎన్నికలైనా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఏది మంచి రాజకీయ నాయకులు డెఫినెట్ గా రాజకీయాల్లోకి రావాలి, యువకులు రావాలి, బడుగు బలహీన వర్గాలు రావాలి, ముఖ్యంగా పేదవాళ్ళు రావాలంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థలో అది కొంత దుర్లభం అనిపిస్తా ఉంది భరత్ గారు. ఎందుకంటే రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరిని చూసి ఒకరికి పోటీ పెట్టడానికి సమ ఉజ్జుల్లాగా చూసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి ఎన్నికల అప్డేట్ ఇస్తారు. ఈసారి 10 కోట్లు ఉంటే వచ్చేసారి 1000 కోట్లు ఎట్లా అయితే అనేది కూడా ఎవరు అడిగేటువంటి పద్ధతి లేదు. మాకు 30% ట్యాక్స్ కడితే చాలు, లేకుంటే ఇంకొకటి కడితే చాలు, అన్ని రిమిషన్స్ అన్ని చట్టాల్లోనే ఉంటాయి. కాబట్టి దీని మీద సీరియస్ ఉండి కనీసం ఒక 100 మంది అన్నా సీరియస్ ఏముంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఖర్చు అయింది, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖర్చు అయింది. ఇదన్నీ వసూలుకు మళ్ళీ 5 ఏళ్ళు. ఈ డబ్బులు ఖర్చు ఆగితే తప్ప లేకపోతే వసూలు చేయకపోతే వాళ్ళ పరిస్థితి. ప్రజలు కూడా ఎట్లయిపోయినారు భరత్ గారు, ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. అదే ప్రజల గురించి చెప్పా, ప్రజల ఆణిముత్యాలు తయారైనారంటారా. ఆణిముత్యాలు ఎందుకంటే సర్పంచ్ లావణ్య వచ్చినప్పుడు బాధ అనిపించింది భరత్ గారు. ఓడిపోయిన సర్పంచ్ క్యాండిడేట్ లావణ్య వచ్చింది. నాకు అందరికంటే చాలా తృప్తి కలిగించిన ఇంటర్వ్యూ ఆమె ఇంటర్వ్యూ. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంటర్వ్యూ చేశాం కానీ అది కూడా తృప్తి అనిపించలే. ఆమెకి ఏంది ₹1 సోషల్ సర్వీస్ అని ముందు ఖర్చు పెడితే గ్రామంలో ఎన్నికల సమయంలో డబ్బులు ఓటుకు నోటు ఇవ్వలేదని 84 ఓట్లు వేశారు. 2000. మీకు ఒక ఉదాహరణ చెప్తా భరత్ గారు. ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికల్లో నేను కూడా పత్రికల్లో ఇక్కడ చదివిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక గ్రామంలో 2-3 అభ్యర్థులు 2-3 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఒక నిరుపేద అభ్యర్థి, నిరుపేద అంటే సరే మధ్యతరగతి అభ్యర్థి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య కోతుల సమస్య. నేను సర్పంచ్ అయితే ఈ గ్రామంలోకి కోతులు రాకుండా చూస్తా అంటే ఆయన గెలిపించారు ప్రజలు. 2 కోట్లు ఇచ్చినా కూడా ప్రజలు డబ్బులకు ఆశపడలేదు భరత్ గారు. నిజంగానే ప్రజలు చాలా సందర్భాల్లో మనం చంద్రబాబు నాయుడు డబ్బులు వంచినప్పుడు ఓడిపోయినరు అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క పేరు చెప్పడం అనవసరం కానీ డెఫినెట్ గా ప్రజలు అన్ని సందర్భాల్లోనూ కూడా డబ్బులను చూసే ఓటేస్తారనుకునేటువంటిది సరికాదు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఎట్లాగూ ఇస్తారనేటువంటిది, డబ్బులు ఎట్లాగూ ఖర్చు పెడతారు, వీళ్ళు ఎన్నికలప్పుడు మాత్రమే వంగుతారని ప్రజల్లో కూడా ఒక నానుడు తయారైపోయింది. వీళ్ళని సరిగ్గా వంచాలంటే, సరిగ్గా పనిచేయాలంటే ఎన్నికలప్పుడే
తర్వాత వినరు అనేటువంటి ఒక భావనకి ప్రజలు కూడా వస్తున్నారు. ఈ ఈ ఈ కల్చర్ పోగొట్టడానికి ఒక నూతన రాజకీయ ఒరవడి రావాలి కదా భరత్ గారు. ఒక్క విషయానా, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మనం గుమ్మల్లో కూర్చొని అవి ఏరుకున్నట్టు మా రాజకీయ పార్టీ ఆ పార్టీ వచ్చినప్పుడు చెడ్డనమైందని ఒక ఆయన, ఈ పార్టీ నుంచి వచ్చినప్పుడే చెడిపోయిందని ఒక ఆయన, ప్రాంతీయ పార్టీలే నాశనమైన జాతీయ ప్రజలకు ఏంటంటే ఒకసారి అలవాటు చేశారు కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కాకపోతే ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. అధికార పార్టీ అయితే 1000 ఇవ్వాలా, ఆపోజిషన్ అయితే 500 ఇచ్చినా పర్లేదు పాపం. కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఆ నియత ఉన్నది, డిస్కౌంట్ ఇస్తారు. దేవిప్రసాద్ గారు అన్నట్టు డబ్బులు ఇచ్చినా కూడా ప్రజలు తిరస్కరిస్తే, అందరు ఇస్తాను కాబట్టి తిరస్కరించేటప్పుడు తిరస్కరించి మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తాను. తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ప్రతి ప్రజాప్రతినిధి టెన్షన్ ఉంటుంది, పనిచేస్తాను. ప్రజాప్రతినిధి పనిచేస్తలేరని నేను ప్రజాప్రతినిధులు ఆనెస్ట్ గా పనిచేస్తూ చాలా మంది ఉన్నారు. 85% నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఈ వ్యవస్థలోనే ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా బాధపడుతూ ఈ వ్యవస్థలో ఉన్నారు. అంటే వ్యవస్థ ఇప్పుడు ఏ ప్రధానం అంటే వ్యవస్థ మారాలి. ఎందుకంటే డబ్బుల వ్యవస్థ మారాలి అంతే. ఇప్పుడు అంత మాత్రాన డబ్బులు పెట్టినంత మాత్రాన ఓడిపోయినా గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసి తెల్లారులు ఎన్ని టెన్షన్లు పెట్టుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు 52 లక్షల మంది ఓటేయబోతున్నారు. 52 లక్షలు అంటే ఓటేసినా వేయకున్నా తీసుకుంటారు. 52 ఇంటూ 1000, 52 లక్షలు ఇంటూ 1000 వేసుకుంటే 500 కోట్లు. 500 కోట్లు 1000 ఒకటే పార్టీ. ఒక్క పార్టీ 1000, 3 పార్టీలు కనుక 1000 ఇస్తే 1500 కోట్లు మున్సిపాలిటీలో ఒక యావరేజ్ చేసుకుంటే 1500 కోట్ల నుంచి 2000 కోట్లు ఖర్చు అవుద్ది. ఈ ఓన్లీ డబ్బులు ఇచ్చుడే. మళ్ళా ఇది లిక్కరు, తర్వాత ఈ ఏమంటారు కరపత్రాలు, పాంప్లెంట్లు, ఫ్లెక్సీలు, మందు, మటను, బిర్యానీ ఇవన్నీ తీసుకుంటే 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు. మొత్తం స్టేట్ ఓటర్స్ లో 20% ఇప్పుడు దీనికి 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు మొత్తం. ఇప్పుడు మీరు లెక్కేస్తే రాష్ట్ర బడ్జెట్ మించిపోయేటట్టు ఉంది భరత్ గారు. ఇంకా షెడ్యూల్ సరే, ఎలక్షన్ కమిషన్ ఆ రోజు తిట్టాం కానీ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ తక్కువ టైం పెట్టి మంచి పని చేసింది. లేకపోతే 4 రోజులు పెడితే నెల రోజులు పెడితే 4 రోజులు తాగించాల్సి వస్తుండే. భరత్ గారు, రాజకీయ నాయకులు పోటీ చేస్తూ అందరు ఈ పాట ఆపట్లేదు, తొందరగా ఎన్నికలు కావాలని కోరుకుంటారు. శరత్ గారు, మనం తప్పు చేసాం, ఎలక్షన్ కమిషన్ తిట్టాం కానీ ఎలక్షన్ కమిషన్ మంచి పని చేసి పైసలు మిగిలిచ్చేది. లేకపోతే ఇవాళ నామినేషన్ విత్డ్రాయల్ 11వ తేదీ, ఎలక్షన్ వారం రోజులే టైం. ఇక ఏం తాగించు 9కే ప్రచారం అయిపోతుంది. ప్రచారం అయిపోయినా 10వ తారీఖు తాగిచ్చుడు తినిచ్చుడు ఉంటుంది కదా. ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్. దేవిప్రసాద్ గారు ఇదేం ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ గా మొత్తం డోర్ టు డోర్. ఇదేం పెద్ద ర్యాలీ. ప్రతి ఓటర్ను కలిసేటువంటి అవకాశం ఉంటది భరత్ గారు ఈ ఎన్నికల్లో. అదే ప్రతి ఓటు. ఇంతకు ముందు మా ఊర్లో ఎవరు బల్బు పెట్టిస్తాడు, మా వార్డులో మా ఊర్లో ఎవరు సాఫ్ చేయిస్తారు అనేది ఉండే. గుడి ఎవరు కట్టిస్తారు అని ఇవి ఉంటుండే. మాకు కిట్స్ ఇస్తారా, మాకు గ్రౌండ్ ఏర్పాటు చేపిస్తారా, ఇట్లా ఉండే. ఇప్పుడు కానంటే ఈ గ్రామ పంచాయతీలో ఈ మున్సిపాలిటీలో ఎలక్ట్ అయిన వాళ్ళు అర్జెంట్ గా చేయాల్సింది కోతుల సమస్యలు. ప్రతి మున్సిపాలిటీలో కోతుల మీకు చెప్పిన కదా ఎగ్జాక్ట్. రెండవది కుక్కల సమస్యలు, వీధి కుక్కల సమస్యలు. ఇప్పుడు వీధి కుక్కల్ని ఏమన్నా అంటే ఏమంటారు, జంతు ప్రేమికులు వస్తారు. కానీ ర్యాబిస్ నిజంగా అది కరిస్తే మాత్రం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలియదు. జంతు ప్రేమికుల కోపం రావచ్చు కానీ ఎట్లా మరి దాని కంట్రోల్ అట్లీస్ట్ ఆ మున్సిపాలిటీ అయినా బడ్జెట్ పెట్టి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు భరత్ గారు చేయించాలి. అదొకటి. మూడవది చెట్లు పూర్తిగా తెలంగాణలో అదైపోయినాయి ఎన్విరాన్మెంట్. భరత్ గారు, మనుషులు మృగాలుగా మారుతున్నప్పుడు అసహించుకుంటున్నాం. ఆ మృగాలు ఏమైనా చేయాలని అంటున్నాం కదా మానవులకే. జంతువుల వల్ల కూడా అట్లా అయినప్పుడు మంచి జంతువులను ఎందుకు చేస్తారు భరత్ గారు? కాబట్టి ఎక్కడ సెగ్రిగేషన్ అక్కడ ఉంటది. మనుషులలో మృగాలు అయితే వాళ్ళని మనం చేస్తలేమా? కాబట్టి ఈ విషయాలన్నీ ఏంటంటే ఈ ఆలోచించేటువంటి
ఈ విషయాల మీద దృష్టి పెట్టి పరిపాలన జరిపేటువంటి తీరిక గాని అటువైపు దృష్టి పెట్టే ఆలోచన గాని ఏ రాజకీయ పార్టీలకి ఇప్పట్లో అయితే లేదు. ఇప్పుడు ఎవరు మార్గంలో వాళ్ళు ఉరుకుతున్నారు, సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఆ సమస్యలు అడగడానికి, ఆ సమస్యల మీద కొట్లాడడానికి, సమస్యల మీద నిలదీయడానికి, సమస్యలు అడగడానికే సమయం దొరకలేదు. ఈ మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం అంత టైం పెట్టేటువంటి వ్యవహారం ఇప్పట్లో అయితే రాజకీయ పార్టీలలో కనబడతలేదు. భరత్ గారు, శరత్ గారు, ఫైనల్ కామెంట్స్. ఒక్క విషయం సార్, యాక్చువల్లీ నేను సజీవ సాక్షిని చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పరిపాలనకి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పరిపాలనకు వచ్చినాడో జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థ తీసుకొచ్చినాడు సార్. ఏం చేసినాడు, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులందరినీ పిలిచినాడు. మీలో ఎవరికైనా ఇయ్యాలంటే మీరు ఆ ప్రతిపక్ష నాయకుడిని కలుసుకొని రా, వాడిని కలుపుకొని వస్తే నీకు నేను ఇస్తా అన్నాడు. అట్లా పువ్వాడ నాగేశ్వరరావుకు వీళ్ళకు మీరు ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే 70% ఏవైతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇవ్వబడ్డాయో అవన్నీ రాజకీయ నాయకులకి ఇవ్వబడ్డాయి సార్. ఆ తర్వాత వచ్చినటువంటి పరిపాలనలో రాజశేఖర్ రెడ్డి దాదాపుగా అదే ఫాలో అయినాడు. ఇక కేసీఆర్ అయితే ఇక మొత్తం కంప్లీట్ గా అంగడే పెట్టినాడు. ఇక విచ్చలవిడితనానికి, రాజకీయాలలో విలువలు లేకుండా, అంటే ఒక ఉద్యమ పార్టీగా వచ్చి ఒక ఐడియాలజీని బొందబెట్టడం అనేది మాత్రం మనం కేసీఆర్ దగ్గరే నేర్చుకోవాలి సార్. ఇంతకంటే దారుణమైన వ్యవస్థ మాత్రం ఎక్కడా లేదు. ఇది మనం చెప్పక తప్పదు. ఇవాళ అఫ్ కోర్స్ కొన్ని విషయాలు మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది నీతి నిజాయితీ, తెలంగాణ అది ఇది అని వచ్చిన వాళ్ళు అందరినీ తీసిపారేసేసి ఒక అంత లంపెన్ గా వాళ్ళని తీసుకొచ్చి నింపినాడు సార్. ఒక దరిద్ర వ్యవస్థ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, కరీంనగర్ లో మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయి, మెదక్లో ఎవరికి ఉన్నాయి, హైదరాబాద్ లో మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయి, వరంగల్లో ఎవరికి ఉన్నాయి, ఇంకా పట్నం మహేందర్ రెడ్డికి కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చినారు సార్. ఇక మీకు ఏం చెప్తారు అంటే ఎట్లా తయారైంది విద్యా వ్యాపారం అనేది మొదలైంది. అట్లా అవే క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చి తర్వాత కోట్లాది రూపాయల సంపాదన సార్. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు అని అంటే మామూలు కాదు, హారిబుల్ అంటే హారిబుల్ అనమాట. వీటి నుంచే ఈ విషవృక్షాన్ని నుంచి వచ్చినటువంటి వ్యవహారాలే ఇవన్నీ జరిగినాయి. ఏది ఏమైనా ప్రజలు మారితే తప్ప రాజకీయాలు మారవండి. సో ఫైనల్ గా మీ స్టేట్మెంట్ తోనే కన్క్లూడ్ చేద్దాం. ఎస్ నర్రార్ గారు, కన్క్లూడ్ చేయండి. ఒకటి అందరి సమస్య నేను చెప్తున్నా, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి, హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. ఏం లేదు, ఇప్పుడు రెసిడెన్షియల్ లేఅవుట్స్ కానీ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ లలో ఈ ఇల్లీగల్ గా డైలీ రెంట్స్ నడపడం, ప్రభుత్వం అధికారులు లేదంటే పొలిటికల్ లీడర్ కూర్చున్నట్టు పోవడం, రెసిడెన్షియల్ వాళ్ళకి ఇబ్బంది కావడం. ఎందుకంటే ఉదాహరణకు అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్ లో 40-50 ప్లాట్లు ఉన్నాయంటే అందులో సగం మంది ఉండరు. వాటిలలో డైలీ రెంట్స్ ఇవ్వడం, ఆ డైలీ రెంట్స్ ఇచ్చిన తర్వాత అందులో వాడు వచ్చేందుకు ఎంజాయ్ చేస్తానికి ఒక రోజు వరకు డబ్బులు కట్టి తర్వాత వాడు డ్రగ్స్, వ్యభిచారము, రకరకాల సౌండ్, ఇవి చాలా మంది పబ్లిక్ ఎదుర్కొంటున్నారు. ఎవరికి దీన్ని ప్రభుత్వం కనుక దీని మీద ఫోకస్ పెట్టకపోతే లేఅవుట్లు చేస్తారు, అందులో కొన్ని ఇల్లు కట్టుకుంటారు, అందులో వచ్చి డైలీ రెంట్స్ కట్టుతారు, ఇతర ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది. ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి కార్పొరేషన్. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు, శరత్ గారు. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు ఇంకా వారం రోజుల సమయం ఉంది. బట్ మున్సిపల్ ఎన్నికల జరుగుతున్న తీరైతే ఏమాత్రం బాలేదు. ఎక్కడ చూసినా మందు, మటను, బిర్యానీ, ఇదే పరిస్థితి. ప్రజలు రాజకీయ నాయకులు జడగొడుతున్నారా, రాజకీయ నాయకులు ప్రజల్ని జడగొడుతున్నారా అయితే అర్థం కావట్లేదు. మున్సిపల్ ఎన్నికల ఖర్చు 3,000 కోట్లు టచ్ అయినా ఆశ్చర్యం లేదు మొత్తం అన్ని కలిసి. మరి 5 సంవత్సరాల్లో కౌన్సిలర్లు ఆ 3,000 కోట్లు రికవర్ చేసేందుకు కౌన్సిలర్ల, కార్పొరేటర్ల వాళ్ళు ఏదో కరప్షన్ చేయక తప్పని పరిస్థితి. అవినీతి అని అడిగే హక్కు ప్రజలకు ఉంటుందా అన్నది ఆలోచించాలి. రెండవది, సరే ఈసారి అయితే జరుగుతుంది కానీ వచ్చేసారైనా డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రజల నుంచి జరగాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్ను డైరెక్ట్గా ఎట్లా ఎన్నుకుంటున్నారో వార్డు మెంబర్ ఒక ఓటు, సర్పంచ్కి ఒక ఓటు, మున్సిపల్ కౌన్సిలర్కి ఒక ఓటు, మున్సిపల్ చైర్మన్కి ఒక ఓటు, మున్సిపల్ కార్పొరేటర్కి ఒక ఓటు, మేయర్కి ఒక ఓటు, ఈ 2 వేసే పరిస్థితి ఉండాలి. తద్వారా మున్సిపాలిటీసు లేకపోతే కార్పొరేషన్స్ మరింత అభివృద్ధి చెందేందుకు కూడా ఖచ్చితంగా ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నాను. ఇది ఇవాళ DNA.